ఆధునిక సమస్యలు ఆధ్యాత్మిక పరిష్కారాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మ సంవేత్త, తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ స్థాయిలలో కార్యనిర్వహణాధికారులుగా, అలాగే హిందూ ధర్మ ప్రచార సమితి చైర్మన్ గా వివిధ రీతులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విశేషంగా సేవిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు. వారితో మాట్లాడి ఆధ్యాత్మికమైన మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయగలరు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ముందుగా మనం చూసుకున్నట్లయితే తిరుమలలో ఉన్న స్వామి వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడా, మీకు వివరిస్తారా? వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు ఇద్దరు ఒకటేనమ్మా. శ్రీ వెంకటేశ్వర స్వామిని పాపాలు పోగొట్టేవాడు కాబట్టి కలియుగంలో వెంకటేశ్వర స్వామి అని పేరుంది. మనం భవిష్యత్తు పురాణంలో కనుక తీసుకున్నట్టయితే 4 యుగాల్లో అదే కొండకి 4 పేర్లు. అది 4వ యుగం కలియుగంలో వేయమంటే పాపాలు, కట అంటే పోగొట్టేవాడు కాబట్టి వెంకటేశ్వరుడు అని పేరు. అది శ్రీనివాసుడు అని పేరు. శ్రీనివాసుడు శ్రీనివాసుడు, అది శ్రీనివాసుడు. శ్రీ లక్ష్మీదేవి వక్షస్థలంలో నివాసం ఉన్నవాడు శ్రీనివాసుడు. అల్టిమేట్గా విష్ణుమూర్తే ఇటు వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు కూడా. అలాగే గురుగారు, వైకుంఠంలోని క్రీడాద్రి వెంకటాద్రి అనే సంప్రదాయం ఉంది కదా, దాని గురించి విశదీకరిస్తారా? ఇప్పుడు క్రీడాద్రి వెంకటాద్రి అంటే అసలు మనకి 12 పురాణాల్లో వెంకటాచల మహత్యం గురించి చెప్పడం జరిగింది. అందులో దాదాపు 3 పురాణాల్లో గరుత్మంతుడు వైకుంఠాన్నే తీసుకొని ఆ విమానం ద్వారా ఇక్కడికి ఈ ఆనంద పర్వతానికి వచ్చాడని. ఇది ఆనంద పర్వతం అనే అసలు పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక యుగంలో వాయుమూర్తికి శేషుల వారికి తగాదా వస్తుంది. జయ విజయుల్ని అక్కడ ద్వారపాలకులుగా వాళ్ళకి శాపాలు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శేషుడిని అక్కడ ద్వారపాలకులుగా పెట్టినప్పుడు వాయుమూర్తి వైకుంఠానికి వెళ్ళడానికి వస్తే శేషుడు అడ్డుకుంటాడు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని. వాయుమూర్తి భగవంతుడు కొడుకు, స్వయాన కొడుకు, నువ్వేమిటయ్యా ఆడుకుంటావని ఇద్దరికి మాట పెరుగుతుంది. మాట పెరిగితే నువ్వెంత అనే వరకు వస్తుంది. ఈ గలాట చూసి స్వామివారు బయటకు వచ్చి, ఏమయ్యా ఏమవుతుంది? ఏమవుతుందంటే, నేను మిమ్మల్ని ఏదో దర్శనం చేసుకోవడానికి వస్తే ఈ శేషుడు ద్వారపాలకుడిలాగా ఉండి నన్ను కాస్త లోపలికి పోనివ్వట్లేదు, అది ఇది అంటే, మీ ఎవరు బలవంతుడు అన్న ప్రశ్న వచ్చినప్పుడు భగవంతుడే పరీక్ష పెడతాడు. మీరంట కాదు, మీరు అక్కడ ఆనంద పర్వతం ఉంది, ఆనంద పర్వతం అంటే మేరు పర్వతం కొడుకు ఆనంద పర్వతం అక్కడ ఉంది. ఆ పర్వతాన్ని శేషుడిని వెళ్ళి నువ్వు నీ పడగలతోటి నీ మొత్తం శరీరంతో నువ్వు చుట్టుకొని పెట్టుకో, నువ్వు కదలకుండా ఆ పర్వతాన్ని చూసుకో. వాయుమూర్తి కనుక పర్వతాన్ని కదిలించినట్టయితే వాయుమూర్తి గొప్పవాడు, కదిలించకపోతే నువ్వు గొప్పవాడు. ఇవన్నీ ఇది మనుషుల్లో లాగా కాదు. మనుషుల్లో బలం ఉన్నవాడికి తెలివితేటలు ఉండకపోవచ్చు, తెలివితేటలు ఉన్నవాడికి బలం ఉండకపోవచ్చు. దేవతలు అట్ట కాదు, తెలివితేటలు బలం 2 సమానంగా ఉంటాయి. అందుకని బల పరీక్ష చేసిన, అందుకని రేపు అండి అదేమిటండి బల పరీక్ష చేసి ఈయన గొప్పవాడని ఎట్టంటారని అనడానికంటే దేవతల్లో బలం ఉన్నవాడికి తెలివితేటలు అదే ఎక్కువగా ఉంటాయి. ఆ పద్ధతిలో ఉంటుంది కాబట్టి శేషుడు వెళ్ళి చుట్టుపట్టుకొని విషజ్వాలలు పిలుస్తూ అంత చేస్తుంటే అప్పుడు వాయుమూర్తి, ఆ పురాణం భవిష్యత్తు పురాణం చెబుతుంది, కాలి చిటికిన వేలు గోటితోటి కొడితే అది కొన్ని వేల యోజనాలు వెళ్ళి భూలోకంలో సువర్ణముఖి తీరంలో వచ్చి పడుతుందని. అది వచ్చి ఆనంద పర్వతం. అందుకనే ఆ కొండలన్నింటినీ శేషాచలం అంటారు. ఎందుకంటే ఆ శేషుడు అక్కడ వచ్చి ఆ పర్వతంతో పాటు పడితే అప్పుడు మేరు పర్వతం వచ్చి గొడవ పెడతాడు. ఏమండి అయ్యా, మీరు వాళ్ళు పోట్లాడుకొని నా కొడుకుని తీసుకెళ్ళి అక్కడ పారేశారండి నేను ఏమిటని అడిగితే, లేదు కావాలనే చేశాను. నేను కలికాలంలో నేను వెళ్ళి అక్కడ వైకుంఠంతో సహా వైకుంఠాన్ని వదిలేసి, అందుకనే మనకి ఆ సుప్రభాతం చదువుతుంటే వైకుంఠ విరక్తాయని, అంటే వైకుంఠం మీద విరక్తి పుట్టి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఆ కొండ మీద స్వామి అక్కడికి వెలుస్తాడు. ఎందుకు వస్తాడంటే అది ఆయన క్రీడించడానికి వైకుంఠాన్ని వదిలి వచ్చింది కాబట్టి ఇది క్రీడాచలం అంటారు. అది వైకుంఠాన్నే తీసుకొచ్చాడు, ఇక్కడ దాకా వచ్చి విమానంతో వచ్చాడు కాబట్టి వైకుంఠ పర్వతం. అందుకని ఆనంద నిలయం ఆనంద పర్వతం అని ఎందుకంటారంటే, ఆ ఆనందుడు ఆ పర్వతానికి పేరు ఆనందుడు కాబట్టి ఆనంద పర్వతం మీద వచ్చాడు కాబట్టి ఆనంద పర్వతం అంటారు. అది మొదటి కాల్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం.
మీ సందేహం ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఈ గోపురం మీద వెంకటేశ్వర కదా, విమాన వెంకటేశ్వర స్వామిని, ఆయన గురించి వివరాలు చెప్పండి సార్. అది గోపురం మీద యాక్చువల్గా చిన్న వెంకటేశ్వర స్వామి విమానం మీదనే ఉండేది అసలు. అది ఆ విమానం ఒరిజినల్గా 9-10 శతాబ్దాల్లో విమానం ఉండేది కాదు. అది ఆ విమానాన్ని యాదవరాయలు 10వ శతాబ్దం తర్వాత యాదవరాయలు కట్టినప్పుడు ఆ విమానం కట్టాలన్న ఉద్దేశం, విమానానికి బంగారు తాపడం చేయాలన్న ఉద్దేశంతో చాలా మార్పులు చేసేసి గర్భగుడిని కొట్టాలా వద్దా అని సంశయం వచ్చినప్పుడు గర్భగుడి చుట్టూ మళ్ళీ ఇంకో గర్భగుడి కట్టి దాని మీద విమానం కడతారు. విమానం కట్టినప్పుడు లోపల వెంకటేశ్వర స్వామి లాంటిదే మనకి ఉత్తరంలో ఉత్తర వాయువ్యంలో ఒక చిన్న విగ్రహం పెడతారు. అది రొటీన్గా ఉన్న విగ్రహం. కానీ అది బంగారు తాపడం చేసిన తర్వాత కూడా ఆ విమాన వెంకటేశ్వర విగ్రహం మీద కూడా తాపడం చేసి ఉండేది. ఉన్నప్పుడు చాలామంది భక్తులకి పూర్వకాలంలో వచ్చేప్పటికి అర్చకులు 10 గంటలకు వచ్చేవాడు, సాయంత్రం 4 గంటలకి ఎలా దిగిపోయేవాడు. కొంతమంది వచ్చేప్పటికి ఆలయం తెరిచి ఉండేది కాదు, లేదా వెళ్ళేప్పటికి ఆలయం వచ్చేది కాదు. చాలామందికి దర్శనం అవుతుందా కాదా అనే సంశయం వచ్చినప్పుడు విజయనగర రాజుల కాలంలో వ్యాసరాయ స్వామి ఇక్కడ 12 సంవత్సరాలు అక్కడ అర్చకులతోటి రాజు అర్చకుడిని బహిష్కారం చేసినప్పుడు ఆ 12 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పుడు ఆ 12 సంవత్సరాలు ఈయన అర్చకత్వం చేస్తారు. చేసినప్పుడు ఈయన చాలా మంత్రసిద్ధి గలటువంటి స్వామీజీ వ్యాసరాయలు. ఆయన ఆ విమాన వెంకటేశ్వరుని ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి, అందుకని ఆ ప్రాణప్రతిష్ఠ చేస్తే మీరు లోపల కనుక దర్శనం కాకపోతే ఈ విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటే మీకు దర్శనమైన మహత్యం ఉంటుందన్న పాయింట్ చేస్తారు. అందుకే మీరు ఆలయంలో కనుక వెళ్ళి చూసినట్టయితే వేద పారాయణం చేసేవాళ్ళు, శాస్త్ర పారాయణం చేసేవాళ్ళు, ఎటువంటి పారాయణ చేసేవాళ్ళంతా లోపల కూర్చొని పారాయణ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ విమాన వెంకటేశ్వర స్వామికి ఎదురుగుండా కూర్చొని ఆ గట్టు మీద కూర్చొని పారాయణ చేస్తుంటారు. ఇది అందుకని లోపల దర్శనం చేసుకున్నా లోపల సావకాశంగా దర్శనం చేసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆ మెట్ల దగ్గరికి వెళ్ళి పైన విమాన వెంకటేశ్వరుని చూసేవాడు. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అది విమాన వెంకటేశ్వరి ఎక్కడుంది ఎవరికి తెలిసేది కాదు. అందుకని నేను అక్కడంతా సంప్రోషణ చేసి బంగారు తాపడాలు చేయించినప్పుడు అందరికీ అనుకూలంగా ఉంటుందని నేను దాని చుట్టూ చిన్న వెండితో ఒక మకర తోరణం చేయించి అడుగున ఒక యారో లాంటిది పెట్టి ఆ యారోకి కొంచెం రెడ్ మార్క్ పెట్టాం. పెట్టగానే ఇంకా మొత్తం విమానంలో అది ఒక్కటి చూడడానికి అవకాశం ఉంటుంది. అది అప్పటి నుంచి విమాన వెంకటేశ్వరుడు చూసేటువంటిది. ఏమండి, అది మీకు తృప్తి కలిగిందా సమాధానంతో? వినింటారు గురుగారు. కాల్ కట్. మరొక కాలర్ ఉన్నారు. నమస్కారం అండి. కాల్ కట్టినట్టు గురుగారు. అలాగే సాలగ్రామం అంటే ఏంటి? సాలగ్రామాలు అంటే బేసిక్గా మనం భగవంతుడు సర్వాంతర్యామి, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కానీ భగవంతుడు చైతన్యవంతుల్లోనే కాదు, జడంలో కూడా ఉంటాడు. జడంలో అంటే రాళ్లలో ఉన్నాడు. అందుకనే హిరణ్యకశిపుడు అడిగినప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే కొడితే స్తంభంలోంచి స్వామి వచ్చేసాడు కదా. కానీ ప్రహ్లాదులంతటి వాడు అడిగితే హిరణ్యకశిపుడు కొడితే ఆ స్తంభంలో వచ్చారు. కానీ మనం ఏదన్నా జడ పదార్థంలో భగవంతుని ఆవాహన చేసుకొని భగవంతుని అనుసంధానం చేసుకొని నువ్వు కనుక ఏదన్నా సాధన చెయ్యాలంటే అది మన ఆ వస్తువు భగవంతుడు సన్నిధానాన్ని చాలా ఈజీగా తీసుకొని మనకి ట్రాన్స్మిట్ చేయగలిగినటువంటి మహత్యం ఉన్నటువంటి వస్తువు అయి ఉండాలి. ఈ జడ పదార్థాలన్నింటిలో శాలిగ్రామాల్లో విశేషంగా భగవంతుడి సన్నిధానం ఉంటుందని. అది శాలిగ్రామాలు గండకి నదిలో, నేపాల్లో గండకి నదిలో దొరుకుతాయి. అది ఆ శాలిగ్రామాల్లో భగవంతుడు విశేషంగా అంటే దాదాపు స్వయంభూలాగా అందులో ఉంటాడని. అందుకని శాలిగ్రామానికి మన సాంప్రదాయంలో ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకని ప్రతివాడు పూజ చేసుకునేప్పుడు శాలిగ్రామాన్ని పెట్టుకుంటాడు. ఆ శాలిగ్రామమే అది లోపల ఏదో పురుగు తొలిచినట్టుగా చక్రం
రకరకాల ఆ శాలిగ్రామాల్లోనే వాసుదేవ శాలిగ్రామం అని, నరసింహ శాలిగ్రామం అని, లక్ష్మీ శాలిగ్రామం, రకరకాల శాలిగ్రామాలు. అంటే లోపల ఉన్నటువంటి షేప్ను బట్టి, బయట కన్నానికి ఉన్న షేప్ను బట్టి ఉంటుంది అది. ఒక్కోసారి శాలిగ్రామం భిన్నమై 2 అవడానికి అవకాశం ఉంటుంది. అది కనుక 2 కనుక అయితే అవి లోపల ఆ చక్రాలు మనకు కనపడుతూ తెలిసిపోతుంటుంది. చక్రాలు కనపడుతూ తెలిసిపోతుంటే ఆ చక్రాలు వాటిని సుదర్శన శాలిగ్రామం అంటారు. మిగతావన్నీ వాసుదేవ శాలిగ్రామం లాగా. అందుకని మీకు పూర్తి శాలిగ్రామం చేయాలంటే చాలా మడి, ఆచారం, నైవేద్యం అవన్నీ చేయాలి. కానీ ఆ భిన్నమైనటువంటి సుదర్శన శాలిగ్రామం కనుక చేయాలంటే నువ్వు ఎక్కడికైనా దానికి బడి మైదా ఇబ్బందులు లేవు. చాలామంది చిన్న చిన్న సుదర్శన శాలిగ్రామాన్ని ఉంగరాల్లో పెట్టుకుంటారు, లేకపోతే రింగుల్లో పెట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళినా నువ్వు శాలిగ్రామం అంటే భగవత్ సన్నిధానం ఉంటుంది కాబట్టి నీకు తీర్థం అది కావాలంటే దానికి అభిషేకం చేసేసి నువ్వు తీసేసుకుంటే నువ్వు పూజ చేసినటువంటి ఇది. మీకు శాలిగ్రామం చూపించాలంటే నేను రెగ్యులర్గా తీసుకొచ్చే శాలిగ్రామం నేను చూపిస్తాను. ఇది అతను ఫోకస్ చేయగలిగితే ఇది సుదర్శన శాలిగ్రామం. అది ఈ శాలిగ్రామం కనుక తీసుకెళ్తే మనం బయట ఊళ్ళకి కానీ దేనికి కానీ మనం వెళ్ళినప్పుడు కూడా వాటితో మనం పూజ చేసుకోవాలంటే మొత్తం మడి ఆచారం ఉన్నప్పుడు అది తీసుకోవడం కష్టం కాబట్టి నువ్వు ఎక్కడ నువ్వు స్నానం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా నువ్వు తీర్థం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. శివారెడ్డి గారు హైదరాబాద్ నుంచి, నమస్కారం అండి. నమస్తే అండి. మీ సందేహం అడగండి. ప్రసాద్ గారు ఉన్నారు. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం రెడ్డి గారు. వెంకటేశ్వర స్వామి వక్షస్థలం మీద 2 అమ్మవారు ఉంటారా, ఒక్క అమ్మవారు ఉంటారా? లక్ష్మీ అమ్మవారు ఒక్కలే కదా, ఇంకొకళ్ళు ఎవరు? పద్మావతి. బీదిలాంచరని పేరు ఇంకొకటి వినిపిస్తుంది, అది అమ్మవారు ఎవరు? ఇప్పుడు నేను చెప్తానండి. మనకి భవిష్యత్ పురాణంలో స్వామివారి పెళ్ళి అయిపోయిన తర్వాత, స్వామివారి కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత పద్మావతీదేవి స్వామివారిని ప్రార్థిస్తుంది. అమ్మవారి అనుగ్రహం వల్లనే, సీతాదేవిగా ఉన్నప్పుడే ఆవిడ చేసినటువంటి అనుగ్రహం వల్లనే నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకునేటువంటి అవకాశం అది కలిగింది. దానికోసం మీరు అవతారం చేసి వచ్చారు. ఇది మనం పెళ్లి చేసుకున్నామన్న ఉద్దేశంతో లక్ష్మీదేవి, అంటే మొదటే లక్ష్మీదేవి వైకుంఠం నుంచి వచ్చేసి కొల్హాపూర్ వెళ్ళిందని మనం పురాణంలో వింటాం. కొల్హాపూర్ వెళ్ళింది కదా, నేను మీ ఇద్దరికీ సేవ చేసుకుంటాను, లక్ష్మీదేవి వెళ్ళి మీరు పిలుచుకొచ్చి లక్ష్మీదేవిని మీ దగ్గర కనుక ఉంచినట్టయితే బాగుంటుందని స్వామివారు కొల్హాపూరు అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్తే, కొత్తగా పెళ్ళైన దంపతులు వీళ్ళ మధ్య మేము ఉంటాం ఎందుకన్న పాయింట్ మీద ఆవిడ పాతాళ లోకానికి వెళ్ళిపోయిందని, ఆ పాతాళ లోకానికి వెళ్తే అప్పుడు అశరీరవాణి, ఈయన అక్కడ 10 ఏళ్ళు తపస్సు చేస్తాడు శ్రీనివాసుడు. చేస్తే అశరీరవాణి, అయ్యా నువ్వు వెళ్ళి తిరుచానూరు దగ్గర పద్మ సరోవరం దగ్గర ఒక సరోవరం తీసి ఆ సరోవరంలో పద్మాలను వేసి ఆ పద్మానికి ఒక సూర్యుడిని ప్రతిష్ఠ చేసి 12 సంవత్సరాలు కనుక నువ్వు తపస్సు చేసినట్టయితే లక్ష్మీదేవి నీకు వచ్చేస్తుందని అట్టానే చేస్తాడు. అందుకనే ఇప్పుడు మనం తిరుచానూరులో ఉన్నటువంటి సరోవరం దాన్ని పద్మ సరోవరం అంటారు. ఆ పద్మాలు వికసించాలంటే సూర్యుడిని ప్రతిష్ఠ చేశారంటే దానికి ఎదురుగుండానే ఓ సూర్యుడి ఆలయం ఉంది. ఆ సూర్యుడిని, అందుకనే అది వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడే ప్రతిష్ఠ చేసిన ఆలయం. అప్పుడు లక్ష్మీదేవి ఆ పద్మంలో ఆవిర్భావం అవుతుంది. ఆవిర్భావం అయినప్పుడు ఈయన వెళ్ళి ఆవిడ్ని అట్టానే ఎత్తి వక్షస్థలంలో పెట్టుకుంటారు. తరిగొండ వెంగమాంబ ఆ శ్రీనివాస వైభవం రాసినప్పుడు చాలా బ్రహ్మాండమైన ఈ సన్నివేశాన్ని చాలా చెప్పినప్పుడు తర్వాత ఈయన వ్యక్తుడైన వాడు అవ్యక్తుడైనప్పుడు పద్మావతీదేవి కూడా అక్కడ ఉంటుంది కాబట్టి పద్మావతీదేవిని అని పెట్టుకున్నారు. అందుకని ఒకళ్ళు పద్మావతీదేవి, ఒకడు లక్ష్మీదేవి. పద్మావతీదేవి లక్ష్మీదేవి కాదు, పద్మావతీదేవిలో లక్ష్మీదేవి సన్నిధానం ఉంది. ఎందుకంటే లక్ష్మీదేవి సన్నిధానం లేకుండా భగవంతుడు ఎవరిని పెళ్లి చేసుకునేటువంటి అర్హత ఆ జీవికి ఉండదు. ఇప్పుడు ఆవిడ రామాయణ కాలంలో అగ్నిదేవుడు కూతురుగా ఉండి వేదవతీదేవి సీతాకృతిగా లంకలో ఉంది కాబట్టి ఆ లంకలో సీత పడాల్సిన ఇబ్బందులన్నీ ఆవిడ పడింది కాబట్టి సీతాదేవి తర్వాత అగ్ని ప్రవేశం చేసినప్పుడు 2 సీతలు బయటకు వస్తారు. 2 సీతలు ఎవరంటే ఒకళ్ళు లంకలో ఉన్నటువంటి సీతాకృతి, ఇంకోడు సీతాదేవి అగ్నిదేవుడి దగ్గర ఉన్నది. అది చెప్పినప్పుడు సీతాదేవి అడుగుతుంది, నా కోసం ఇంత కష్టాలు పడ్డప్పుడు ఈవిడిని పెళ్లి
పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇప్పుడు ఏకపత్ని యువతుడిని, వచ్చే అవతారంలో ద్వాపర యుగంలో నాకు 16,108 మంది భార్యలు, అందుకని కలియుగంలో ఆకాశరాజు కూతురుగా పుడుతుంది పద్మావతి, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అప్పుడు ఆ పద్మావతి దేవి ఇక్కడ, ఆ పద్మావతి దేవిలో లక్ష్మీదేవి విశేష సన్నిధానం. అది ఏమంటే రెడ్డి గారు. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు శ్రీకాకుళం నుంచి రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ సందేహం ఏంటో అడగండి, గురువు గారు ఉన్నారు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, చెప్పండి. అయ్యా, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఇన్ని వేల కోట్లు, ఇన్ని టన్నులు బంగారం ఉన్నాయి కదా. మీరు హిందూ ప్రచార ధర్మ సమితి చైర్మన్ గారు, మీరు సలహా ఇచ్చి ఆ డబ్బును ప్రతి జిల్లాలోనూ పేద విద్యార్థులకి ఒక కార్పొరేట్ టైపు విద్యాలయము, మన భారతీయ సనాతన సాంప్రదాయాన్ని సృష్టించే ఆధ్యాత్మిక విద్యను, ప్లస్ ఉచిత వైద్యశాలలను ఎందుకు మన తిరుమల తిరుపతి దేవస్థానం స్థాపించకూడదో సలహా ఇవ్వకూడదు సార్ తమరు? అది నేనేదో చాలా చిన్నవాడిని అనుకోండి, కానీ చాలామంది అది వరకు మనం ధార్మిక సదస్సులు పెడుతున్నాం ప్రతి సంవత్సరం. దాంతో దాదాపు 60 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా అందులో పాల్గొంటారు. వాళ్ళు కూడా ఇదే సూచన చేశారు. వైద్యపరంగాను విద్యాపరంగాను మనం తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు, ఇతర ఎండోమెంట్స్లో వచ్చేటువంటి డబ్బులు పెట్టాలని. అక్కడ వస్తున్న ఒక ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఎట్లా ఉందంటే ఏదో గవర్నమెంట్ సర్వెంట్స్ అన్న ఉద్దేశంలో ఉన్నట్టుంది. మీకు ఏదో రామకృష్ణ మఠం కానీ ఇంకేదన్నా కానీ అటువంటివి తీసుకుంటే అక్కడ ఏదో సన్యాసులు, లేకపోతే ఈ బ్రహ్మకుమారీసు, ఇటువంటి వాళ్ళు లైఫ్ డెడికేట్ చేసేసిన వాళ్ళు. మీరు క్రిస్టియన్ మిషనరీలో చూసినా వాళ్ళు నన్స్ కానీ ఫాదర్స్ కానీ వాళ్ళు లైఫ్ డెడికేట్ చేసిన వాళ్ళు. అటువంటి కార్యకర్తలతో నడిపితే కానీ స్కూల్ నడవడానికి. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే, మనం ధర్మం కోసం ప్రజలు వేసిన, భక్తులు వేసిన డబ్బులు తప్పకుండా విద్య కోసం చేయాలి. విద్య కోసం చేసేప్పుడు దానివల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి విద్య ఇవ్వగలిగితే, వైద్య విషయంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆల్రెడీ మనకి ఆరోగ్య హాస్పిటల్ దగ్గర చేస్తున్నారు, తర్వాత బర్డ్ హాస్పిటల్ అని చేస్తున్నారు, అది కాకుండా నిమ్స్ అని చేస్తున్నారు. ఇవన్నీ చాలా చాలా సాఫిస్టికేటెడ్ ఆపరేషన్స్, అవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పెద్ద ఎత్తున అది చేస్తూనే ఉన్నారు. మీకు ప్రతి జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలంటే మనకు కొంచెం కార్యకర్తల ప్రాబ్లం అవుతుంది. దానికోసం కనుక మనం చేసిన సూచన ఏంటంటే, మీరు కూడా ఒక ఫుల్ టైం కార్యకర్తలు ప్రచారకులు ఉండేటువంటి ధర్మ ప్రచారకులు ఉండేట్టుగా మనం చూసి వాళ్ళని కనుక వాళ్ళ ఫుల్ టైం కార్యకర్తలు కనుక మనం తయారు చేసి వాళ్ళని మనం ఇన్ఛార్జ్ చేసి చెప్పగలిగితే ఒక పద్ధతి. లేదా ఇటువంటి ఆర్గనైజేషన్స్ కనుక మంచి ఆల్రెడీ ధార్మిక సంస్థలు కనుక ఉంటే ఆ ధార్మిక సంస్థలు ముందుకొచ్చి మన ధార్మిక పద్ధతిలో ఈ మన సంస్కృతి సాంప్రదాయాల్ని పిల్లలకి ఇచ్చేట్టుగా కనుక పెట్టి చేయాలంటే అదొక పద్ధతి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయటం లేదని కాదు. ఇప్పుడు మీరు తిరుపతిలో చూసినా వెల్లూరులో స్కూల్ ఉంది, తిరుపతిలో స్కూల్ ఉంది, ఇక్కడ సిక్కేశ్వరగుట్ట దగ్గర స్కూల్ ఉంది, హైదరాబాద్లో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటిలో మన సనాతన సాంప్రదాయాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతవరకు రిఫ్లెక్ట్ అయ్యేట్టుగా ఎడ్యుకేషన్ జరుగుతుంది. అది లేకపోతే మనకి ధర్మానికి వచ్చినటువంటి, మన హిందూ ధర్మానికి వచ్చిన డబ్బులన్నీ ఊరినే గవర్నమెంట్ చేయాల్సిన పని చేసినట్టు అయిపోతుంది. అందుకని అట్లా కాకుండా చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు మచిలీపట్నం నుంచి మురళీకృష్ణ గారు. నమస్కారం అండి. మురళీకృష్ణ గారు, అవునండి, మీ సందేహం ఏంటో అడగండి గురువు గారిని. అడుగుతానండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం చెప్పండి మురళి గారు. మరి ఏమండి, ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో నాద నీరాజనంకి ఎప్పుడు ప్రత్యేకం వైద్యం పెడుతున్నారు, తర్వాత మృదంగం పెడుతున్నారు, తర్వాత మురళి ఇలాంటివి పెడుతున్నారు. కానీ వైద్యము మృదంగం ఉన్నటువంటి హరికథ, భగవంతుని గురించి చెప్పడం అనేది హరికథ ఎక్కడ రావట్లేదండి. లేదండి, హరికథ కూడా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అయితే నేను నాదనీరాజనంలో కనెక్టెడ్ కాదు, కానీ ఒక ఏడాదిని బట్టి నాదనీరాజనం ప్రోగ్రాం పెట్టినప్పటి నుంచి ఒక 7-8 నెలల క్రితం వరకు నేనే ఆ నాదనీరాజన కమిటీ, ఆర్టిస్ట్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉండేవాడిని. ఉన్నప్పుడు మనం చేసింది ఏంటంటే, ఒక నెలలో ఎన్ని కర్ణాటిక్ మ్యూజిక్ ప్రోగ్రాంలు ఉండాలి, ఎన్ని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్రోగ్రాంలు ఉండాలి, ఎన్ని నార్త్ ఇండియన్
ఎన్ని డాన్స్ ప్రోగ్రాంలు ఉండాలి. వీటితో పాటు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా రకరకాలు చేసినప్పుడు దీంతో పాటు ప్రతి నెల ఒక 2 రోజులు హరికథ కూడా పెట్టడం జరుగుతుందండి. అందుకని హరికథ కంపల్సరీగా ఉందండి. మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఆ రోజు మీరు వాచ్ చేయలేదో లేకపోతే ఎక్కడైనా మిస్ అయిపోయి ఉంటారు, కానీ హరికథకి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయంలో అన్ని విద్యలు వచ్చిన వాడే హరికథ చెప్పగలడు. సంగీతం కావాలి, నృత్యం కావాలి, తాళం కావాలి, సమయస్ఫూర్తి కావాలి, కథ చెప్పగలిగి ఉండాలి, పురాణంలాగా చెప్పగలిగి. అందుకని అది ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ప్రక్రియ కాబట్టి హరికథ తప్పకుండా ఉండాలని మేము తీర్మానం చేశాం. అది ప్రతి నెల 2 రోజులు హరికథ కూడా ఉందండి. అలాగే గురుగారు, ఇంతకుముందు శివారెడ్డి గారు అడిగినప్పుడు బివి నాంచారి గురించి కూడా అడిగారు, వివరిస్తారా? బివి నాంచారి గురించి యాక్చువల్గా అది జానపదాల్లో వచ్చిందే కానీ ఎక్కడా మనకి నేను మొత్తం తిరుమల చరితామృతం అనే పుస్తకం కూడా రాశాను. మనంతా చూస్తే ఎక్కడ బిపి నాంచారి కథ చారిత్రాత్మక ఆధారాలతో ఎక్కడ లేదు. కానీ చాలామంది అది నమ్మేటువంటి విషయం. అది ఆ ముస్లిం లేడీని భగవంతుడు పెళ్లి చేసుకున్నాడు అది ఇదని, కానీ ఎక్కడ మనకి అటు శిలాశాసనాల్లో ఆధారాలు కానీ లేకపోతే లిటరేచర్ సాహిత్యంలో ఆధారాలు కానీ లేవు, కానీ బహుళ ప్రచారంలో ఉన్న కథ. అలాగే గురుగారు, ఇంకా మనం ఇంతకుముందు మీరు సాలగ్రామాల గురించి వివరించారు. ఈ సాలగ్రామాలు చేతిలో వేసుకోవచ్చు, మెడలో వేసుకొని పూజించవచ్చు. అలాగే ఇంట్లోనే పెట్టుకొని పూజిస్తారు. ఈ చేతిలో వేసుకునేది శాలిగ్రామం కాదు, సుదర్శన శాలిగ్రామం. ఇది శాలిగ్రామం గుండ్రంగా ఉండే శాలిగ్రామానికి సుదర్శన శాలిగ్రామానికి తేడా ఉంది. ఈ సుదర్శన శాలిగ్రామం మాత్రమే మనం ఒంటి మీద తీసుకుని వెళ్ళడానికి, మిగతా శాలిగ్రామాలు మనం పూజ చేసుకోవడం. మిగతావి వేసుకోకూడదా? అంటే మిగతావి కూడా వేసుకోకూడదా? వేసుకునే లేదు. మళ్ళీ భగవంతుడికి మాత్రం శాలిగ్రామ హారం లాగా భగవంతుడు ఆయనే కాబట్టి అది వేసే సాంప్రదాయం ఉంది. మరి ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏ విధంగా పూజించాలంటే మీ సాంప్రదాయాన్ని బట్టి మీరు పూజ చేసుకుంటారు. మేము ఉదయం దానికి నిర్మాల్యం చేస్తాం. నిర్మాల్యం చేసిన తర్వాత మనం అభిషేకం చేస్తాం. అభిషేకం చేసిన దానికి నైవేద్యం చేస్తాం. నైవేద్యం చేసిన దాని తీర్థం ప్రసాదం మనం తీసుకునేటువంటి సాంప్రదాయం. అలాగే గురుగారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విగ్రహం స్వయంభూ అంటారు, దాని గురించి వివరిస్తారా? మూల విగ్రహం స్వయంభూ అని మనం పురాణం కనుక చదివితే స్వయంభూ కూడా కాదు, స్వయంభూ ఆ విగ్రహమే శ్రీనివాసుడు. అంటే మనకి అక్కడ మీకు ఇదే ఛానల్లో నేను తిరుమల లీలామృతం ఒకటి చెప్పాను. తిరుమల లీలామృతం సీరియల్ నడిచింది. అందులో భవిష్యత్తు పురాణం 12 పురాణాల్లో వచ్చినటువంటి కథలు ఇది. అందులో శ్రీనివాసుడు ఆ విగ్రహంలాగా ఎందుకున్నాడన్నది ఒక ఎపిసోడ్లో దాన్ని చాలా విపులంగా చెప్పడం జరిగింది. అది బ్రహ్మదేవుడు స్వామిని ప్రార్థిస్తాడు, అయ్యా కలికాలం చాలా ధార్మికులు సాత్వికులు కూడా పాపాలు చేసేస్తున్నారు. ఎంతవరకు పాపాలు చేస్తున్నారంటే నరకాల్లో స్థలం లేనంత పాపాలు చేసేటువంటి యుగం ఇది. అందుకని ఇప్పుడు వీళ్ళంతా ఇంతమంది చేసి ఆ నరకాల కంటే వెళ్ళే బదులు వాళ్ళ పాపాలు పరిష్కరించేటువంటి మార్గం ఏదైనా డైరెక్ట్గా చూపించాలంటే మీరు కలియుగాంతం వరకు మీరు ఇక్కడే ప్రత్యక్షమై మీరు ఇక్కడే కనుక నిలబడి కనుక ఉన్నట్టయితే మీ దర్శనం చూసుకున్న వాళ్ళందరికీ పాపాలు పోతాయి కాబట్టి వాళ్ళందరూ పాప ప్రక్షాళన అయ్యేటువంటి అవకాశం ఉంది అని. అది ఒక ఐతిహ్యం ఒక పురాణంలో. ఇంకో పురాణంలో భగవంతుడు అది వరకు శ్రీనివాసుడు అందరికీ మానవుడిలాగా కనపడి అందరితోటి సంభాషణ చేసేవాడు. మన తొండమాన్ చక్రవర్తి అంటే ఆకాశరాజు తమ్ముడు. ఆకాశరాజు తమ్ముడు అంటే పద్మావతి దేవికి బాబాయ్ లాగా అవుతాడు. అది ఆయన వచ్చి ఆయన్ని శ్రీనివాసుడు చెప్తాడు, నాకు కొండ మీద ఒక గుడి కట్టించవయ్యా. ఆ గుడి కట్టించిన తర్వాత నాకు 3 ప్రాకారాలు ఉండాలి, 7 ద్వారాలు ఉండాలి, ఈ రకంగా నాకు ఒక గుడి కట్టించాలి అంటే ఆయన గుడి అంతా కట్టిస్తాడు. కట్టినప్పుడు బ్రహ్మదేవుడిని పిలిచి బ్రహ్మదేవుడి చేత బ్రహ్మోత్సవాలన్నీ మొదలుపెట్టిస్తాడు. ఆ బ్రహ్మోత్సవాలన్నీ అయినప్పుడు అప్పుడు దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ తొండమాన్ చక్రవర్తి దగ్గరికి ఒక బ్రాహ్మడు తన భార్యని ఓ చిన్న పాపని తీసుకొని వచ్చి, అయ్యా నేను కాశీకి వెళ్దామని బయలుదేరానండి, సౌత్ నుంచి వస్తున్నాను, దారిలో నా భార్య గర్భవతి అని తెలిసింది. ఇప్పుడు నా కుర్రాడు ఉన్నాడు, నా భార్య గర్భవతి, ఈవిడిని తీసుకొని నేను కాశీ దాకా వెళ్ళడం కష్టమవుతుంది కాబట్టి నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కానీ మా ఇంటి దగ్గర కానీ వదిలేటువంటి పరిస్థితి కాదు.
నేను మా పితృకార్యం చేయడానికి వెళ్తున్నాను కాబట్టి నేను కాశీ వెళ్ళాల్సిందేను. అందుకని ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రాజు మీరు కాబట్టి మీరు నాకు పితృ సమానులు, మీరు ఈ అమ్మాయి విషయం మీరు చూస్తుంటే నేను 6 నెలలు 1 సంవత్సరం లోపల నేను కాశీ యాత్రకి వెళ్ళి వాపసు వస్తాను, వీళ్ళు కొంచెం క్షేమంగా చూడమంటాడు. కోరిక పెక్యులియర్ అయినప్పటికీ తప్పకుండా చూస్తామని పెడతాడు. చాలా అందమైన అమ్మాయి. మళ్ళీ వీళ్ళంతా ఎవరిని సరిగా చూస్తారో లేదో అని ఆయన అన్ని పెట్టి తన మంత్రులకి మిగతా వాళ్ళకి జాగ్రత్తగా కావాల్సినవన్నీ చూస్తుండండి. 6 నెలలు ఆయన వస్తాడు, వచ్చినప్పుడు సరే మొత్తం పెట్టారు, లోపల పెట్టారు, పెట్టి తాళం వేసి వాళ్ళు కావాల్సినవి మాత్రం ఇస్తుండేవాళ్ళు. ఆ రకంగా చేస్తుండేవాళ్ళు. 6 నెలలు అయిపోయింది. తర్వాత ఈయన రాజుగారు ప్రతి నెల పోయి చూసి ఎట్లా ఉన్నారో బాగున్నారో చూసి వచ్చేవాడు. ఒక 2 నెలలు చూసిన తర్వాత ఏదో పని హడావుడిలో పడిపోయి తన సర్వెంట్స్ని వాళ్ళని వీళ్ళు చూడమనేవాడు, వాళ్ళు చూస్తుండేవాళ్ళు. ఇట్లా సంగతే మర్చిపోయినాడు. ఈయన అక్కడ దాకా పోయి రాజుగారు భార్య కొడుకుని చూసుకుంటున్నారులే అన్న ఉద్దేశంతో ఆయన అక్కడి నుంచి హరిద్వార్ మిగతా ఋషికేశ్ రకరకాల చోట్లకి వెళ్ళి 2 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి రాజుని నా భార్య పిల్ల ఎక్కడున్నాడు, ప్రెగ్నెంట్ కదా, డెలివరీ అయిందా, ఇంకొక పాప ఉండాలి, వాళ్ళు ఎక్కడున్నారు అనేప్పటికీ ఈయనకి అసలు అప్పుడు జ్ఞాపకం వస్తుంది. అయ్యో నేను ఏం చేశాను, కానీ మా వాళ్ళు చెప్పాను కదా చూసుంటారులే అని వెళ్ళి చూస్తే కొడుకుని పంపించి చూడమంటే చూస్తే వాళ్ళు చచ్చి శవాల్లాగా పడి ఉంటారు, లోపల స్కెలిటన్స్ ఉంటాయి. ఈయనకి భయం వేసేసి ఆ భగవంతుడికి ఆల్రెడీ ఆలయాలు కట్టాడు, ఇంత చేశాడు, బ్రహ్మోత్సవాలు చేశాడు కాబట్టి పరిగెత్తుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఇటువంటి పొరపాటు చేసేసాను, ఈ బ్రాహ్మడి భార్యకి ఇట్లా అయిపోయింది, నా సంరక్షణలో పెడితే అంటే స్వామివారు నువ్వు నాకు చాలా సేవ చేశావు, అందుకని నాకు ఇట్లా అవుతుందని తెలుసు, వాళ్ళ ప్రాణాలు యమదేవుడు తీసుకురాలేదు, నా దగ్గరే పెట్టుకున్నాను, నువ్వు వాడిని ఆ అస్థికల్ని తీసుకొచ్చి ఇక్కడ అస్థి తీర్థం అని ఒకటి ఉంది, ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు విశ్వశ్రేణి చేత పోయించి వాళ్ళు బతికి వస్తారు. బతికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ బ్రాహ్మడికి ఇచ్చేస్తాడు, పంపించేస్తాడు. పంపించిన తర్వాత స్వామి అంటాడు, నేను నీకు మానవుడిలాగా కనపడుతున్నాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసేసి నా దగ్గరికి వచ్చి ఈ రకంగా చేస్తావా, చాలా తప్పు నువ్వు చేసింది, నీకు ఒక బాధ్యత రాజుగా బాధ్యత ఇచ్చినప్పుడు చేశావు, ఇవన్నీ నేను ఇట్లా నీకు కనపడి నీకు ఏది కావాలంటే కోరిక తీరుస్తానన్న భరోసా మీద చేస్తున్నావు కాబట్టి ఇక్కడి నుంచి నేను కనపడకుండా అవ్యక్తుడిని అయిపోతాను అని అక్కడే నిలబడి మంచి పుణ్యాత్ములకి మహాత్ములకి మాత్రం చిన్మయ రూపంలో చైతన్య రూపంలో కనపడతాడు, లేకపోతే స్వామి విగ్రహం రూపంలోనే ఉంటాడు. అంటే అది విగ్రహం కాదు, స్వామే, శ్రీనివాసుడే, సాక్షాత్ విష్ణుమూర్తి అక్కడ నిలబడి ఉన్నాడు. మన అదృష్టం చేసుకునే వాళ్ళం కాదు, మనంత పుణ్యం ఉన్నవాడు లేదు కాబట్టి విగ్రహంలాగా కనపడతారు. కానీ విగ్రహంలాగా కనపడ్డా ఏ రకంగా కనపడ్డా పాపాలు మాత్రం తీర్చేస్తున్నారు. రైట్. జానకి గారు నమస్కారం అండి. దయచేసి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శాలిగ్రామం ఆడవాళ్ళు పూజించొచ్చా, అదొక డౌట్ అండి. ప్రతిరోజు కొంతమంది అన్నారు ఒక కార్తీక మాసంలోనే పూజించవచ్చు, మిగిలిన రోజుల్లో పూజించకూడదు అన్నారు. మనకి శాస్త్ర ప్రకారం అయితే ఆడవాళ్ళు శాలిగ్రామం పూజ చేసేటువంటి లేదండి. ఆడవాళ్ళు మన దాంట్లో చిన్న కృష్ణ విగ్రహం పెట్టుకొని కృష్ణ మంత్ర జపం చేస్తారమ్మా. అందుకని మీకు కార్తీక మాసంలో కాదు మిగతా అప్పుడు కూడా శాస్త్ర ప్రకారం అయితే చాలామంది గురువులు వాళ్ళు చెప్తున్నారండి వీళ్ళు చెప్తున్నారని అంటే అది చేస్తే పాపమా పుణ్యమా అన్న సంగతి నేను విడిగా ఇప్పుడు నేను చెప్పను. కానీ మనం శాస్త్రం దృష్టిలో కనుక వెళ్ళినట్టయితే చేసే సాంప్రదాయం లేదమ్మా. అలా గురుగారు, మన సనాతన సంప్రదాయాల్లో ఆలయాలకున్న ప్రాముఖ్యతను వివరిస్తారా? ఆలయాలకున్న ప్రాముఖ్యత మనకున్నదే ఆలయాలు, మన సంస్కృతికి నిలయాలు, మన ధార్మిక వ్యవస్థకి పట్టుకొమ్మ. ఆలయం ఎందుకు పెట్టారంటే మనం భగవంతుణ్ణి ఆరాధించాలంటే భగవంతుణ్ణి ఒక అధిష్టానంలో ఆరాధిస్తాం. ఎందుకంటే మనకి వాక్యూమ్లో ఆరాధించేటంత స్తోమత లేదు. అసలు ఏది ఆరాధించినా అల్టిమేట్గా మనం ఆరాధించాల్సింది మన లోపల మన కోసం ప్రత్యేకంగా ఒక రూపం తీసుకొని ఉన్నటువంటి మన బింబరూపి పరమాత్మ. మన బింబరూపి పరమాత్మ అంటే ఆ బింబరూపి పరమాత్మ మనకి ఆ సుషుమ్నా నాడిలో సూక్ష్మంగా సహస్రదళ పద్మంలో స్వామి ఉన్నాడు. ఆ స్వామి
పాదాలను ఆశ్రయించుకొని వాయుమూర్తి ఉంటాడు ఆంజనేయ స్వామి, ఆయన పాదాలు ఆశ్రయించుకొని సూక్ష్మంగా జీవి అంటే మనం ఉంటాం. అందుకని ఆ స్వామిని నువ్వు ఆరాధించాలంటే నువ్వు పరమాణువుని ఇంత శరీరం పెట్టుకొని ఈ శరీరాన్ని మనం మోసేటువంటి పరిస్థితి ఉందా. అందుకని భగవంతుడే వేల రూపాల్లో కోట్ల రూపాల్లో ప్రతి అవయవంలో ఉండి తత్వాభిమాని దేవతలను పెట్టి వారి చేత కార్యక్రమాలు చేయిస్తూ నీ చేత కూడా ఆయన లోపల ఉండి ఆయనే కార్యక్రమాలు చేస్తూ నీ చేత చేయిస్తుంటాడు. ఇదంతా ఉన్నప్పుడు ఆయన్ని మనం తలుచుకొని చేయాలంటే ఆయన్ని మనం చూడగలిగిన శక్తి లేదు కాబట్టి ఆయన్ని మనం ఇగో ఈ శాలిగ్రామం రూపంలోనో మిగతా రూపంలోనో ఆరాధిస్తాం. ఆరాధించినప్పుడు అది ప్రతిష్ట చేసిన చోట మంత్రం తంత్రం ఆ కర్మ జరిగిన చోట భగవంతుడి సన్నిధానం విశేషంగా ఉంటుంది. ఇప్పుడు తిరుమలలో ఉన్న స్వామి, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి స్వామి, లోపల ఉన్నటువంటి స్వామి, మన చిన్న గుడిలో ఉన్నటువంటి స్వామి అందరూ ఒకడే. కానీ అక్కడ అధిష్టానం అంటే మనం కనుక యంత్రం వేసి మంత్రంతో ఈ కర్మ చేస్తూ తంత్రంతో కనుక చేసినట్టయితే భగవంతుడు భక్త సులభుడవుతాడు. మనకి ఈజీగా ఆయన సన్నిధానం ఆ ఈజీగా సన్నిధానం రావాలంటే మన ఇంటి దగ్గర మనం అన్ని ప్రతిష్టలు చేయలేం కాబట్టి విగ్రహ రూపంలో మనకి కనపడేటువంటి పద్ధతిలో ఒక యంత్రం పెట్టి ఆ యంత్రానికి మంత్ర సహాయంతో కర్మ చేస్తూ అభిషేకాలు నైవేద్యాలు చేస్తూ ఆ తంత్రంగా నువ్వు చేసినట్టయితే అలా చేస్తే నీకు భగవంతుడి సన్నిధానం ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో అది సత్సంగం కోసం 10 మంది సామూహికంగా వచ్చి కార్యక్రమాలు చేయడానికి ఆలయాలు. ఈ ఆలయాలకి మనకున్న కళలన్నీ కూడా విడివిడిగా నీ కోసం కాదు, నా కోసం కాదు, భగవంతుడి కోసం, భగవంతుడి ప్రీతి కోసం మనం ఏం చేసినా ఎలా ఆరాధించినా సంగీతం వచ్చినవాడు సంగీత ప్రకారం చేస్తాడు, సాహిత్యం వచ్చినవాడు సాహిత్య ప్రకారం చేస్తాడు, ఇంకా వేరే కర్మ చేసేవాడు కర్మ ప్రకారం. మీరందరూ కూడా ఏది చేసినప్పటికీ కూడా భగవంతుడి ప్రీతి కోసం భగవంతుడి కోసమనే మీరు చేయాలని మనం ఉన్న కళలన్నిటి కూడా భగవంతుడికి ఓరియంటేషన్ చేసి ఆ రకంగా పెట్టి ఆ రకంగా సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చి ధార్మిక బుద్ధి, మంచి చెడు, పాపం పుణ్యం అన్నది జనానికి అవతలికి వెళ్ళాలంటే అయ్యా నువ్వు ఇక్కడికి వచ్చావు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, నువ్వు చేస్తున్న ప్రతి కర్మ ఆయన చూస్తున్నాడు. అందుకని మనం పాపపుణ్యాలని దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు ప్రతివాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడని తెలుసు, వెళ్ళిపోయేప్పుడు ఏం తీసుకుపోతాడో తెలుసు. ఆ భగవంతుడు ఉన్నాడు చూస్తున్నాడన్న దృష్టితోటి నువ్వు పాపభీతితోటి పుణ్యమే చెయ్యి, మంచే చెయ్యి, ధర్మంగానే నడవాలి అని చెప్పడం కోసం ఆ రకంగా ఆలయ వ్యవహారం పెట్టారు. అది కొన్ని మతాల్లో విగ్రహారాధన పనికిరాదు. ఇప్పుడు ఆ రకంగా కనుక విగ్రహ పనికిరాదు, కానీ భగవంతుణ్ణి అలా మనసులో కనుక కన్సీవ్ చేయగలిగితే మన దగ్గర కూడా మన సాంప్రదాయం చెప్పేది కూడా ఈ విగ్రహారాధన నువ్వు మొదట్లో నీ కాన్సన్ట్రేషన్ లేనప్పుడు కాన్సన్ట్రేషన్ కోసం ఒకసారి నువ్వు కనుక భగవంతుడిని చూసి రియలైజ్ అయ్యి నీలోనే నువ్వు భగవంతుడిని చూడగలిగి ప్రతివాడిలో భగవంతుడు చూసే స్టేజికి కనుక నువ్వు కనుక ఆధ్యాత్మికంగా ఎదగలిగినట్టయితే నువ్వు ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మనలో ఎంతమంది ఆ స్టేజ్కి ఉన్నారు? కాబట్టి ఆలయం ఈ సమాజంలో ఇటువంటి ధార్మిక ప్రవృత్తిని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చింది. గురుగారు కాలర్ ఉన్నారు. ఏవి సత్యనారాయణ గారు భీమవరం నుంచి. నమస్కారం అండి. హలో, మీ సమస్య మీ సందేహం ఏంటో అడగండి, గురుగారు ఉన్నారు. దయచేసి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, డిస్టర్బెన్స్ అనేవి ఉండవు. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం సత్యనారాయణ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. భగవద్గీత పైన భాష్యాలు ఏమున్నాయి సార్? భగవద్గీత పైన త్రిమతాచార్యులు అందరూ భాష్యాలు రాశారు. దాని తర్వాత ఆ భాష్యాల మీద చాలామంది భాష్యాలు రాశారు. మీకు శంకరాచార్య గారి భాష్యం ఉంది, రామానుజాచార్య గారి భాష్యం ఉంది, మధ్వాచార్య గారి భాష్యం ఉంది. ఈ త్రిమతాచార్యుల 3 భాష్యాలు కలిపి ఒకే పుస్తకంలో ప్రింట్ చేయమని నేను ఒక పుస్తకం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. అది ఏదో 2-3 ఏళ్ల క్రితం ఇచ్చాం, కానీ అది ఇంకా ప్రింట్ అయ్యి బయటికి రాలేదు. అందుకని అది వారి సిద్ధాంతం ప్రకారం వారు భాష్యాలు చేశారు. అందుకని మీ సాంప్రదాయం ప్రకారం మీకు ఏ భాష్యం నచ్చితే ఆ భాష్యం చదువుకోవచ్చు. ఇంకా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, దాని వైశిష్ట్యాన్ని వివరిస్తారా? సనాతన ధర్మం అంటే అనాదిగా వచ్చింది, దానికి మొదలు లేదు.
అది మనం వేదాల ఆధారం. వేదాలు అపౌరుషేయాలు. అపౌరుషేయాలు అంటే ఎవరు మనుషులు రాసినవి కాదు, భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు. ఆ వేదాల్లో వచ్చినటువంటి నిత్య సత్యాలు, ఆ సత్యాలని ఒక ధర్మంగా చేసి ఆ ధర్మాన్ని ఆచరించడం సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఒరిజినల్గా మొదటి నుంచి వస్తున్నటువంటి ధర్మం, దాన్నే సనాతన ధర్మం అన్నారు. ఆ సనాతన ధర్మం అంటే అది టైంని బట్టి చేంజ్ అయిపోయేది, మారిపోయేది కాదు. దీస్ ఆర్ మన ఇంగ్లీష్లో మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఎటర్నల్ వాల్యూస్. ఆ ఎటర్నల్ వాల్యూసే సనాతన ధర్మం. అలాగే గురువుగారు, శ్రీ లక్ష్మీదేవి సహితంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించాలా? వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి లేకుండా ఆరాధించడం అంధం తమస్సుకు వెళ్ళేటువంటి. ఈ లక్ష్మీదేవి లేకుండా స్వామిని విడిగా ఒక్కడిగా అసలు ఆరాధించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అసలు స్వామిని పూజ చేసేటువంటి డైరెక్ట్గా మనం స్వామిని పూజించేటువంటి అధికారం బ్రహ్మాది దేవతలకే లేదు. ఆ ప్రివిలేజీ లక్ష్మీదేవికి ఒక్కతికే ఉంది. కాబట్టి మనం ఏ పూజ చేసినా లక్ష్మీదేవి ద్వారానే మనం సమర్పణ చేయాలి. కాబట్టి ముందు లక్ష్మీదేవిని ప్రార్థించకుండా లక్ష్మీదేవి ద్వారా నువ్వు ఎట్లా సమర్పణ చేస్తావు? అందుకని ఎప్పుడు మనం తలుచుకున్నా లక్ష్మీనారాయణుని తలుచుకోవాలి. కాబట్టి లక్ష్మీదేవి లేని పూజ భగవంతుడు స్వీకరించడు. అలాగే గురుగారు, ప్రస్తుత పరిస్థితుల్లో మన ధర్మ పరిరక్షణకై ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మేము ధర్మ పరిరక్షణ కంటే బేసిక్గా మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హిందూ ధర్మంలో అది ధర్మం అంటే ఇప్పుడు ఆయన ఇందాక అడిగినట్టుగా అద్వైతం ఒక మతం, ద్వైతం ఒక మతం, విశిష్టాద్వైతం ఒక మతం. అంటే ఇన్ని మతాల వారు సనాతన ధర్మంలో ఉన్నారు. అందరూ వేదాలు ప్రమాణం కింద స్వీకరిస్తారు. కాబట్టి అంటే మనలో ఎవరి మార్గంలో, ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు సాధన చేసుకుపోయేటువంటి ఫెసిలిటీ ఈ సనాతన ధర్మంలో ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిగా చేసుకుపోతారు. అది చేసుకుపోయేప్పుడు మనకి వందల సంవత్సరాలు మహమ్మదీయులు పాలించారు, 100 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించారు. అప్పుడు మన ధర్మానికి అంత గ్లాని జరగలేదు. కానీ ఒకసారి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత సెక్యులరిజం అన్న పేరు మీద మనకి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ అటువంటి చోట పనికొచ్చిన రామాయణ, భారత, భాగవతాలు మన దగ్గర పనికి రాకుండా పోయినాయి. అది మత గ్రంథాల కింద బ్రాండ్ వేసేసి స్కూళ్ళలో పాఠ్యాంశాల కింద తీసేశారు. మనం ధర్మం అంటే రామో విగ్రహం ధర్మం అని, అసలు ధర్మం అంటే ఆయన రాముడిలాగా నువ్వు ఉండవయ్యా అన్న పాయింట్ చెప్పి కృష్ణుడు చెప్పింది చెయ్యి, రాముడు చేసింది చెయ్యమని మనం చెప్పుకునేది. రాముడు ఏం చేశాడు, కృష్ణుడు ఏం చేశాడు మన పిల్లలకి తెలియని పరిస్థితి మనం తెచ్చుకుంటే మన హిందూ ధర్మం నిలిచేటువంటి పరిస్థితి ఉంది. మన పరిస్థితి ఇట్టా ఉంటే మఠాధిపతులు, పీఠాధిపతులు ఇప్పుడు మనకి మన ధర్మం నిలవాలంటే మన పిల్లలకి మన ధర్మం చెప్పాలంటే అది వరకు చిన్నపిల్లల నుంచి పెద్ద బాల శిక్ష నుంచి మొదలు పెడితే ప్రతివాడికి ఇది పాపం ఏమిటి, పుణ్యం ఏమిటి, ధర్మం ఏమిటి, న్యాయం ఏమిటి, రాముడు వారు ఏం చేశాడు, కృష్ణుడు ఏం చేశారు, మిగతా అవతారాలు ఏమిటి, ఆ రకంగా పాపాలు చేసిన రాక్షసుల విషయం ఇవన్నీ మనకు వస్తుండేది. ఇది లయమీ లేకపోతే అంత పెద్ద గ్రంథాలు చదవలేకపోతే ఏదో సౌతి శతకం అని, భర్తృ సుభాషితాలని, లేకపోతే కాళహస్తీశ్వర శతకం అని రిలీజియస్గానే మన అందరికీ మంచి ఏమిటి, చెడు ఏమిటి అని సమాజంలో చెప్పేటువంటి పరిస్థితి. అది ఆ రకంగా మన సనాతన ధర్మాన్ని జీర్ణించుకొని మన పిల్లలు పెరిగేవాళ్ళు. అది పెరిగినప్పుడు ఒకవేళ పాఠ్యాంశాలు చదువుకోకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు నానమ్మ, అమ్మమ్మ, తాత, అత్త ఎవరో ఇంటో జాయింట్ కుటుంబాలు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు జాయింట్ కుటుంబాలు లేవు. న్యూక్లియస్ హస్బెండ్ వైఫే కలిసి ఇంటూ ఒకేసారి ఉండేటువంటి పరిస్థితి. ఒక నైట్ డ్యూటీ పోతే ఒక డే డ్యూటీ. ఆ పద్ధతిలో పిల్లల్ని చూసుకునే వ్యవహారం ఉంది. స్కూల్కి పంపిస్తే స్కూల్లో చెప్పరు, ఇంట్లో చెప్పేటువంటి అవకాశం లేదు. పోనీ ఏదో టీవీల్లో అక్కడ ఇక్కడ వస్తాయంటే అక్కడ సీరియల్స్ మీద ఉన్న ధ్యాస ఇటువంటి ఛానల్స్ మీద ఉండేటువంటి పరిస్థితి కాదు. అంటే మనకి సనాతన ధర్మం నిలవాలి అంటే ఏదో ఒక పద్ధతిలో, అందుకోసం ముఖ్యంగా మన ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఆ ధర్మాన్ని మనం వీడి ధర్మాన్ని ప్రజలకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఇవ్వటం లేదు. కాబట్టే మనకి సమాజంలో ఇవాళ చూస్తే ఎవరికి పాపభీతి లేదు.
లక్షలు కోట్లు ఇప్పుడు అదివరకు ఏదో వేలు వందలులో కరప్షన్ మాట వినిపించేది. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు లేకపోతే అసలు కరప్షన్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితే లేని. అంటే ఎంత పాపభీతి లేకుండా పోయింది, నైతిక విలువలు లేకుండా పోయినాయి. అందుకోసం నా ఉద్దేశం ఏంటంటే కంపల్సరీ రిలీజియస్ ఎడ్యుకేషన్. అది హిందువులకి హిందువులు వాళ్ళ రిలీజియస్ ఎడ్యుకేషన్ పెట్టండి, ముస్లిమ్స్కి ముస్లిం పెట్టండి. ఇప్పుడు ఏ మతం కూడా అధర్మంగా ఉండమని చెప్పదు కదా, పాపం చేయమని చెప్పదు కదా, అవతల వాడిని రమ్మని చెప్పదు కదా. అందులో ఏదో టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు, ఎక్స్ట్రీమిస్ట్ లాంటి వాళ్ళు ఉంటే అది వేరే విషయం, అంతేగాని బట్ అన్ని మతాలు ధార్మికంగా బతకమని, న్యాయంగానే ఉండమని, పాపభీతులు ఉండమనే చెప్తాయి కదా. అందుకని అటువంటి సమాజంలో మనం మనుషులు అటువంటి వాళ్ళు తయారు కావాలంటే ముందు అది చేయాలి. 2, ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మనం హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలంటే బయట నుంచి విపరీతమైన డబ్బు తీసుకొచ్చేసి కన్వర్షన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి రోజులు. వాళ్ళు ఒక మంచి ఒక ప్లాన్ ప్రకారం 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి ప్లాన్ వేసుకుని చేసుకుపోతున్నటువంటి అటువంటి ఉన్నప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఆలయాలు అనేప్పటికీ అది వరకు ధర్మం కోసం పెట్టిన ఆలయాలు, శాస్త్రం కోసం పెట్టిన ఆలయాలు, ఇది ఈ నీతి నిజాయితీలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పెట్టినటువంటి ఆలయాలు. ఇప్పుడు మన ఆలయం అంటే ఏమిటంటే దర్శనం, ప్రసాదం, అకామిడేషన్, అంటే ఫెసిలిటీస్ అన్నీ మనం ఇస్తున్నాం, కానీ ధర్మం గురించి ఆలయాలు ఎక్కువ మాట్లాడలేదు. అందుకని ముఖ్యంగా ఆలయానికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ ప్రచారం. అది చేసిన తర్వాత ఇప్పుడు ఇన్సిడెంటల్గా మనం దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఆలయాలు మనం ప్రభుత్వపరం అయిపోయి పొలిటికల్ అవి రీహాబిలిటేషన్ క్యాంప్స్ అయిపోయినాయి. కాబట్టి దానివల్ల వాళ్ళు ఆలయాలు ప్రభుత్వం తీసుకోవడం వల్ల బాగుపడ్డాయా లేదా అంటే వనరుల్ని ప్రొటెక్ట్ చేయడంలో, ఆదాయాలు పెంచడంలో బాగుపడ్డాయి. కానీ అదొకటే కాదు కదా, ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని ముఖ్యంగా మనం చూడాల్సిందంటే ఇప్పుడు ఆలయానికి వచ్చిన వాడికి నువ్వు సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేస్తున్నావు. ఆలయం ఆ ఊరికి సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఆలయం పెట్టారు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి హిందువులందరికీ ఒక రకమైన ఆధ్యాత్మిక మనుగడ ఇవ్వడం కోసం ఆలయం పెట్టారు. కానీ ఇప్పుడు ఆలయం వెళ్ళిన వాడికి మాత్రం ఏదో ప్రసాదం దక్షిణ ఏదో అంతవరకు అవుతుంది. అట్లా కాదు, ఆలయాలు వారి ప్రాంతాల ధర్మ పరిరక్షణ కోసం పనిచేయాలి. దానికోసమే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వాళ్ళు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అని పెట్టి దాని ద్వారా ఆలయాల్లో వచ్చే ఆదాయంలో 5% కంపల్సరీగా ధర్మ పరిరక్షణకి పెట్టాలని. ఈ ధర్మ పరిరక్షణ చేయాలి అంటే బయట నుంచి కార్యకర్తలు వెళ్తే జరగదు. ముఖ్యంగా మన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే గ్రామంలోనే మన ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి 100 మంది కలిసి రావాలి. అంటే గ్రూపులుగా కలిసి రావాలి. గ్రూపుగా ధర్మం కోసం రమ్మంటే ఎవడు రాడు. భజన చేయడానికి రమ్మంటే 25 మంది వస్తారు. అన్నమాచార్య కీర్తనలు పాల్గొంటే 25 మంది వస్తారు. కుంకుమ పూజ చేయిస్తామంటే 20 మంది వస్తారు. లలితా సహస్రం చేయిద్దామంటే 10 మంది వస్తారు. విష్ణు సహస్రనామం, ఇటువంటి గ్రూపులు మనం తయారు చేసి ఆలయానికి కనుక అనుబంధం చేసి ప్రతిరోజు కార్యక్రమాలు చేసి వీళ్ళందరూ కూర్చున్న తర్వాత మీరందరూ మన హిందూ కుటుంబాలు మనలోంచి విడిపోకుండా వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి కార్యక్రమాలు మనం ఇచ్చి వాళ్ళు ఏ గ్రామం వాళ్ళు ఆ గ్రామంలో హిందువుల్ని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మనకి రాజ్యాంగం ప్రకారం చూస్తే రాజ్యాంగంలో సెక్యులర్ అన్నప్పటికీ ఎవరి రిలీజియస్ బిలీఫ్స్ వాళ్ళు పాటించుకోవాలి. ఇప్పుడు నా రిలీజియస్ బిలీఫ్ బాగా ఉందని చెప్పి నేను వచ్చి నిన్ను మార్చడం కోసం నీకోసం నిన్ను కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, ఎవడు చెప్పకుండానే వీళ్ళంతా కన్వర్ట్ అయిపోతున్నారా? అది చెబితే రాజ్యాంగ ప్రకారం శిక్షార్హులు. ఎవరన్నా వచ్చి మా మతం గొప్పది, మా మతంలో చేరండి అని కనుక ఎవరైనా ప్యాంఫ్లెట్ గారు ఏదైనా ఇచ్చారంటే వాళ్ళు మన అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాల్సిన పరిస్థితి కాన్స్టిట్యూషన్ ప్రకారం. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా అటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి దాన్ని మనం అడ్డుకోవాలంటే వాళ్ళని వీళ్ళని లాభం లేదు. మన వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేసుకొని మన ఆలయాల్ని మన ధార్మిక నిలయాలు చేసి ఆలయాల ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ హిందువులకి మనం సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేయగలిగి ఎవరైనా కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా మన హిందూ సమాజం అంతా మీ వెనక మేము ఉన్నామన్న భరోసా మనం ఇవ్వగలిగినటువంటి పరిస్థితులు, అటువంటి కార్యక్రమాలే పెద్ద ఎత్తున చేయాలని ఒకవైపు ధర్మాచార్యులు అంటే మఠాధిపతులు పీఠాధిపతులు, ఇంకోవైపు లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్, వాలంటరీ హిందూ ఆర్గనైజేషన్స్, ఇంకోవైపు సమరసతలాగా కార్యక్రమాలు పెట్టి మనం అటు ప్రజల్ని
ధర్మాచార్యుల్ని, లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్ని, ఇటువైపు ఆలయాలు, ఆలయ సిబ్బందిని అందరినీ ఒక చోట చేసి ఒక కామన్ ప్రోగ్రాం పెట్టి ఆ కామన్ ప్రోగ్రాం ద్వారా ఇటువంటి ధర్మ పరిరక్షణ చేయాలని తీర్మానం చేయటమే కాదు, పెద్ద ఎత్తున ఈ ధర్మాచార్యులు ఊరికినే రిజల్యూషన్స్ పాస్ చేసి వెళ్ళిపోతే పనేం కాదు. అందుకని ఆ కార్యాచరణ రూపంలోకి తీసుకురావడం కోసం సమరసత ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెట్టి దానికి ఒక 400 మంది ఫుల్ టైం కార్యకర్తలను పెట్టి వీళ్ళ ద్వారా ప్రతి గ్రామంలో ధార్మిక కార్యక్రమాలు చేపట్టి హిందువులందరినీ సంఘటితం చేసేటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో ఒక 500 ఆలయాలు కూడా నిర్మించాలని చెప్పి ఆ ఆలయాల్లో మళ్ళీ ఈ రకంగా కాకుండా ఏ కాలనీలో ఎస్సీ కాలనీలో ఉంటే ఒక ఎస్సీనే అర్చకుడిగా పెట్టి అతన్నే ప్రచారకుడిగా పెట్టి, అట్లనే ఎస్టీ కాలనీ అయితే ఎస్టీ కాలనీ, అట్లనే ఫిషర్మన్ కాలనీ అయితే ఫిషర్మన్, ఆ రకంగా చేయాలని ఓ పెద్ద ఎత్తున ఒక పెద్ద ప్రోగ్రాం మనం లాంచ్ చేయడం జరిగింది. భగవంతుడు ఆశీస్సులు ఉంటే కలికాలం అయినప్పటికి కూడా మనం రిజల్ట్స్ తేవడానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు. సీతారామరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ సందేహం ఏంటో అడగండి, గురుగారు ఉన్నారు. ఇవ్వండి, మాట్లాడండి అమ్మా. గురుగారు నమస్కారం. నమస్కారం చెప్పండి. అయ్యా, మీ నాన్నగారి శిష్యుడిని గుంటూరు నాది. చెప్పండి. రెండు ప్రశ్నలు సార్. చెప్పండి. ఇప్పుడే మీరు చెప్పారు వాటి గురించి కూడా. ఇప్పుడే మీరు ఆ ధర్మ ప్రచారం గురించి మత వ్యాప్తి గురించి చెప్పారు, ఇతర మత వ్యాప్తి గురించి. దాని గురించి క్వశ్చన్స్ సార్. చెప్పండి. ఇదివరకు ఋషులు మునులు వేద సంస్కృతి నుంచి నేటి దాకా పురాణ ఈ సంహితల దాకా మునులు ఋషులు తీసుకొచ్చారు సార్. అక్కడి నుంచి బ్రాహ్మణులు దాన్ని కొనసాగించారు. కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు కొనసాగించారు. ఈ రోజు పల్లెల్లో బ్రాహ్మణులందరూ వెళ్ళిపోయినారు. వాళ్ళ అగ్రహాలన్నీ ఆక్రమించారు. అగ్రహాలన్నీ గవర్నమెంట్ కానీ ఇతర సంస్థలు ఉపయోగపడ్డాయి. అటువంటి బ్రాహ్మడి కూడు లేక సిటీలకి వలస వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్న గుళ్ళకి ఒకే ఆచార్య గారు ఒక బ్రాహ్మడు సైకిల్ మీద 10 ఊళ్ళు తిరిగి నైవేద్యం పెట్టే స్థితికి వచ్చింది. అటువంటి బ్రాహ్మణుల్ని ఎక్కడో ఉన్న అడవుల్లో ఉన్న వారి జాతిని కాపాడటం కోసం ఎన్నో నిధులు, ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఒక మంచి జాతి, దేశానికి ఉపయోగపడ్డ ఉన్న జాతి ఈ రోజు నిర్వీర్యం పోయి పల్లెల్ని వదిలి పట్టణాలకు వెళ్ళిపోతుంటే గవర్నమెంట్ గాని మన సంస్థ గాని కలియుగ దైవం నువ్వే దేవుడన్న వెంకటేశ్వర స్వామి గాని ఎవరూ పట్టించుకోవటం లేదు. లేదు, ఆ మాట నిజం కాదండి. అది వరకు పట్టించుకోవటం లేదంటే అంత కొంత నిజం ఉంది. కానీ ఈ మధ్య మీరు చూసుంటారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా 2 చోట్ల బ్రాహ్మిన్ కార్పొరేషన్ లాంటివి పెట్టడం. దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ధార్మిక పరంగా గ్రామాల్లో గ్రామస్తులకి ఇవ్వాల్సిన అందజేయాల్సినటువంటి ధర్మ ప్రచార విషయాలు అందటం లేదు. వీళ్ళు వేరే వృత్తుల మీద వెళ్తున్నారు. ఆ అర్చక వృత్తి తీసుకోవట్లేదు, పౌరోహిత్యం చేయటం లేదు. అటువంటి వాళ్ళు గ్రామాల్లో లేకపోతే చాలా లోటు అయ్యేటువంటి పరిస్థితి, ఎందుకంటే ధార్మిక విలువలు పడిపోయేటువంటి పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతో ఇటు ఒకవైపు అర్చక పరిషత్తులో పెట్టి ఐవీఆర్ కృష్ణారావు గారిని చైర్మన్గా వేసి తర్వాత బ్రాహ్మిన్ కార్పొరేషన్ పెట్టి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందులో చాలా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే గ్రామాల్లో ఈ బ్రాహ్మణ కుటుంబాలు వారంతట వారు ఆర్థికంగా నిలదొక్కుని గ్రామాల్లో ఉండి ధర్మ ప్రచారం ఎట్టా చేయగలుగుతారు. 1. 2, మనం వారికి జీతాలు తక్కువ ఇచ్చో లేకపోతే వాళ్ళకి అసలు ఏమీ ఇవ్వకుండానో కనుక వదిలేసినట్టయితే వాళ్ళు వాళ్ళ వ్యాపకాలు చూసేసి ఈ వ్యాపకాలు వదిలేసి కొత్త వ్యాపకాలకు వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళకుండా అదే మనకి అట్రాక్టివ్గా ఉండేట్టు గ్రామంలోనే ఉండగలిగేట్టుగా వాళ్ళ జీతాలు పెంచేటువంటి కార్యక్రమం, లేదా వారికి ఇతర అది వరకు గ్రామంలో పౌరోహితుడు ఉంటే వాడు పౌరోహిత్యంతో పాటు ఆయుర్వేదం చేసేవాడు, దాంతో వాడు జాతకాలు చెప్పేవాడు, దాంతో ముహూర్తాలు పెట్టేవాడు. అటువంటి కొన్ని ఇతర విద్యలు కూడా వీళ్ళకి నేర్పేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు. చాలా పెద్ద ఎత్తున దాని మెయిన్ ఎజెండా మీరు చెప్పిన కన్సర్న్ రియలైజ్ చేసి, కానీ కొంచెం ఆలస్యంగా రియలైజ్ చేశారు, కానీ రియలైజ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అలా గురుగారు మరొక కాలర్ ఉన్నారు. లలిత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ సందేహం ఏంటో అడగండి, గురువు గారు ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి లలితమ్మ.
నమస్కారం అండి, నేను ఏలూరు నుంచి ఫోన్ చేస్తున్నానండి. చెప్పమ్మా. మీరు ఎన్నో పుస్తకాలు రాశారు, పుస్తకాలన్నీ ప్రింట్ లో ఉన్నాయి అని అన్నారు. తుకారాం గారు రాసిన అభంగాలు తెలుగులో ఉన్నాయా? అవి ఏ రూపంలో, ఏ పుస్తకంలో ఉన్నాయి? పుస్తకం పేరు అది చెప్పగలరా? నేను అభంగాలు చదివాను, కానీ నా దగ్గర ఇమ్మీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే నాకన్నా తుకారాం గురించి మా భార్యకి బాగా తెలుసు. ఎందుకంటే ఆవిడ నన్ను బలవంతం చేసి పూనా దగ్గరికి తీసుకెళ్ళి ఆ తుకారాం గారి అక్కడ ఆయన ఆలయం అవన్నీ చూసి మేము వచ్చాము. మనకి తెలుగులో నాకంత దాని గురించి అంత పరిజ్ఞానం లేదమ్మా. నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఈ ఛానల్ వాళ్ళకి ఇవ్వమంటే ఇస్తాను, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. అలాగే గురువుగారు, మీరు టీటీడీలో విశేష సేవలు అందిస్తున్నారు. మీకు అంటే అక్కడ సేవలు అందిస్తున్నారు కాబట్టి అక్కడున్న అనుభూతి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ విశేషాల గురించి మాకు వివరిస్తారా? మీ అనుగ్రహ విశేషాల గురించి మొత్తం 1 నిమిషం 2 నిమిషాలు చెప్పాలంటే నా విశేషాల గురించి చెప్పమంటే చెప్తాను, కానీ వెంకటేశ్వర స్వామి విశేషాలు 1-2 నిమిషాల్లో చెప్పేవి కావు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చినటువంటి చాలా సంఘటనలు, నాకు జరిగినవి, ఇతర భక్తులకి జరిగినవన్నీ నాహంకర్త హరికర్త అని ఒక పుస్తకంలో దాదాపు 30 సంఘటనలు రాశాను. ఆ సంఘటనలు అది తెలుగులో వచ్చింది, పుస్తకం స్వాతిలో సీరియల్గా వచ్చింది, తెలుగులో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, హిందీలో వచ్చింది, మరాఠీలో వచ్చింది, కన్నడంలో వచ్చింది, తమిళ్లో వచ్చింది, ఇవన్నీ చాలా వచ్చినవి ఉన్నాయి. అయినప్పటికీ చాలదనుకొని మీ ఛానల్ వాళ్ళే మళ్ళీ నన్ను అయ్యా ఇవన్నీ ఈ స్వామివారి విశేషాలు చెప్పమని 3 పుస్తకాల్లో, ఒకటి స్వామివారి లీలలన్నీ 12 పురాణాల్లో వచ్చినవి తిరుమల లీలామృతం అని, ఆ పురాణ కాలం నుంచి ఇప్పటిదాకా వచ్చినంత తిరుమల చరితామృతం అని. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నాకు దృష్టికి వచ్చిన సంఘటనలను బట్టి ఆ మెరకల్స్ వచ్చినవన్నీ విశేషాలన్నీ నాహంకర్త హరికర్త అని ఈ 3 పుస్తకాలు. అందులో 2 సీరియల్స్ దాదాపు ఈ ఛానల్ వాళ్ళు వేస్తున్నారు, 3వది ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు. అది భగవంతుని అనుగ్రహంగా ఉండి ఈ ఛానల్లోనే మళ్ళీ త్వరలోనే వీళ్ళు మొదలుపెట్టేసి ఆ విశేషాలని చెప్పడానికి, అప్పుడు మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క విశేషం మనం వినడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, కాలర్స్ యొక్క ఆధ్యాత్మిక సందేహాలకు చక్కగా నివృత్తి చేయడంతో పాటు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.